ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. శాశ్వతమైనది నీ కృపా, సంపూర్ణమైన నీ కృపా, శాశ్వతమైనది నీ కృపా. మరువలేను నీదు నామం, మరువలేను నీదు నామం, మరపురానిది నీ కృపా, మరపురానిది నీ కృపా, సంపూర్ణమైన నీ కృపా, శాశ్వతమైనది నీ కృపా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంపూర్ణ కృపా ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. గడిచిన వారంలో దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహిమపరుద్దాం. ఈమె పేరు పద్మ అండి, జగ్గేపేట దగ్గర ఉన్న మల్కాపురము. కొన్ని సంవత్సరాలుగా ఎసిడిటీ ప్రాబ్లంతో బాధపడుతుంది. విషయం ఏంటంటే ఆమె గుండె కూడా పట్టేసి, ఈ నరాలు పట్టేసి నేను చనిపోతానేమో అని ఆమె చెబుతున్న మాటలను బట్టి ప్రార్థన చేసిన తర్వాత, కొంచెం వాటర్ తీసుకోమ్మా, మరి ఆ వాటర్ ప్రార్థన చేసి అప్పుడు అది తాగిన తర్వాత దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే అప్పటికప్పుడే ఆ నరాలు పట్టేయటం, ఆ చెస్ట్ ఆ యొక్క పట్టేయటము, ఆ బలహీనత నుంచి నా యేసయ్య స్వస్థపరిచాడు. ఇటు మహిమ గల కార్యముకై మన యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఇతని పేరు రాము. 2 వారాలుగా ఒక శుక్రవారం స్వస్థత సర్వీస్కి ఆదివారం నాడు వచ్చాడు. ఇతను ఇంచుమించు 1 ఇయర్ నుంచి విపరీతమైన ఎలర్జీ, దురదలతోనూ భయంకరమైన కుడివైపున తలనొప్పితో బాధపడుతున్నాడు. 2 వారాలు వచ్చాడండి, అది వీడియోలో కూడా చూడొచ్చు. ప్రార్థించిన తర్వాత అద్భుతంగా అతను స్వస్థత పొందాడు. ఇటు మహిమ గల కార్యముకై మన యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈమె పేరు సరస్వతి, చెన్నై అండి. భయంకరమైన సోయా మచ్చలతోనూ ఎలర్జీతో సోయాసిస్తో బాధపడుతుంది. అయితే ఆమె అంటుంది, అయ్యా బాధపడటం కానీ నేను చనిపోవటము బెటర్ అని. కానీ ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థించానో ఆమె చెప్పిన మాట ఏంటంటే, మీ ప్రార్థన ద్వారా నేను బ్రతుకుతున్నా, ఇప్పుడు నాకు చాలా బాగుంది. ఇటు మహిమ గల కార్యముకై మన యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈమె పేరు ప్రసూన, తిరుపతి నుంచి అండి. ఈమె కంటిన్యూగా వితిన్ 5 minutes గ్యాప్ కూడా లేకుండా యూరిన్ ప్రాబ్లంతో, బర్నింగ్ మంటతో బాధపడుతుంది. ఒక తండ్రిగా చెప్తున్నా, ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థించానో నెక్స్ట్ డే చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా యూరిన్ కంట్రోల్ అయింది. ఇతని పేరు మరి చాలామంది వారి యొక్క హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడని. ఇతని పేరు డాక్టర్ నిపుణ్. ఈయన కొడుకే కావాలని వాళ్ళు అడిగినప్పుడు మరి కొడుకే పుడతాడని ప్రార్థించి ప్రవచించాను. ఆరోగ్యకరమైన, క్షేమకరమైన, దీవెనకరమైన కుమారునిచ్చాడు. మరి ఈమె పేరు మహేష్, రత్న, భీమవరము. ఇద్దరు అనుకోకుండా ఒకే సండే సంఘానికి రావటము. ఈమె కూడా ఏంటంటే, ఇంతకుముందు మీకు సాక్ష్యం చెప్పాను, ఈమె చెన్నైలో, బెంగళూరులో ఉన్నప్పుడు 7 నెలలు మరి గర్భిణీగా ఉన్నప్పుడు ఆ యొక్క డెంగీ, మలేరియా 2 అటాక్ అయ్యి ఆమె బతకటం కష్టం అన్నారు. కానీ అద్భుతం ఏంటంటే ప్రార్థించిన తర్వాత ఆమె క్షేమముగా బయటకు వచ్చింది ఆ యొక్క హాస్పిటల్ నుంచి. ఇప్పుడు ఆమె కోరిక మేరకు కుమారుడినిచ్చాడు. అంతేకాదు నార్మల్ డెలివరీ. ఇటు మహిమ గల కార్యములకై మన యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే, ఈ యొక్క దేశము, ప్రపంచము క్షేమముగాను ఆరోగ్యముగాను ఉండాలి అంటే లోకములో ఉన్న సంఘము ఈ దేశము కొరకు కానీ ప్రజల కొరకు కానీ మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మరి మనము దీవించబడతాము. ఈరోజు నా అంశం ఏంటంటే, లోకములో ఉన్న సంఘము. ఈ యొక్క భూమి మీద ఎప్పుడైతే సంఘం అనగా దేవుని యొక్క బలిపీఠం కూడా అనొచ్చు. దానికి ముందుగా మనము ఈ సంఘము ద్వారా ఎలా దీవించబడతామో, ఈ సంఘానికి ఏముందంటే 3 బాధ్యతలు ఉన్నాయండి. దేశము స్వస్థపరచబడాలన్నా,
దేశము ఆనందము ఉండాలన్నా సంఘము ఖచ్చితంగా ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థించాలో, ప్రార్థిస్తే మనకేమొస్తుందో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దానికి ముందుగా దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే కీర్తనలు 48 ప్రకారము దేవుని చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషం అంటున్నాడు. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అన్నాడు. ఈరోజు మన సొంత ఆలోచన కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు దేవునికి కూడా ఇష్టముగా ఉంటారు. హల్లెలూయా. అందుకు మనమేమి చేయాలంట? కీర్తనలు 48 ప్రకారము నా పెదవులు మూసుకొనుక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. నీ నీతిని నా హృదయములో ఉంచుకుని నేను ఊరుకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపుక నేను వాటిని మరుగు చేయలేదు. ఈ భూమి మీద ఎవరైతే యేసు ప్రభువుని మరి అంగీకరించారో ప్రతి ఒక్కరంట ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రక్షణను, ఆయన యొక్క కృపను, ఆయన యొక్క సత్యాన్ని మరి భక్తుడైన దావీదు ఆ మహాసమాజములు అంటే బహిరంగంగా ఆయన ప్రకటించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. సంఘమును 3 బాధ్యతలు మీకు చెప్పే ముందు మొట్టమొదట ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 14 వరకు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు. సంఘం అంట ఉప్పు లాంటిది, సంఘము వెలుగు లాంటిది. దేవునికి మహిమ కలుగునుగాక. గుర్తుపెట్టుకోండి, దేశం యొక్క సౌభాగ్యం అంతా, దేశం యొక్క ఆరోగ్యం అంతా, దేశానికి స్వస్థత కావాలంటే అది తెచ్చేది కేవలము సంఘము. ఏ జాతి, ఏ కులము, ఏ మత భేదము లేకుండా ప్రపంచము కొరకు ప్రార్థించేది, కన్నీరు కార్చేది సంఘమేనండి. బాగా గుర్తుపెట్టుకోండి, భూమి మీద ప్రార్థించే సంఘం ఉన్నంత వరకు ఈ ప్రపంచాన్ని ఎవరు కూడా ఏమి చేయలేరండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ ఆదికాండము 18లో 23-26 ప్రకారము అబ్రహాము మరి దేవుడు ముఖాముఖిగా మాట్లాడుకుంటారు. ఎలాగంటే, అయ్యా, నీతిమంతులు ఈ స్థలములో 50 మంది ఉన్నా, 45 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 10 మంది ఉన్నా కాచి కాపాడుతామంటే ప్రభు అంటాడు ఖచ్చితంగా నేను కాపాడుతాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే సంఘములో నీవు మోకరిస్తే ప్రపంచాన్ని రక్షిస్తాడు. హల్లెలూయా. మనందరికీ తెలిసిందే, రేన్హార్డ్ బాంకే గారికి తనకు ఒక దర్శనం వచ్చింది. ఏంటంటే అండి, ఆఫ్రికాను చూశాడు. ఆఫ్రికా మరి రక్తంలో కడగబట్టు ఒక్క వ్యక్తి ప్రార్థన చేయటం వల్ల ఆ ఖండానికి గొప్ప రక్షణ, దేశానికి గొప్ప రక్షణ వచ్చినది. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘము యొక్క పాత్ర ఏంటంటే 2 దినవృత్తాంతాలు 7:14 ప్రకారం నా ప్రభు అంటున్నాడు, నా జనులు తమను తాము తగ్గించుకుని, నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకుని ఏమంటండి, చెడు మార్గమును విడిచి ఆయన యందు, ఆయన దగ్గర మొరపెట్టిన యెడల ఆకాశం నుండి ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాడంట. ఒక్కడు చేసిన ప్రార్థన దేశాలనే బాగు చేసింది. కనుక ఈరోజు సంఘం యొక్క పాత్ర ఏంటంటే, మనం ఆయన జనులము కనుక మన దేశము కొరకు, మన కుటుంబాల కొరకు, మన గృహాల కొరకు, మన బిడ్డల కొరకు మనం ప్రార్థించినప్పుడు మన కుటుంబంలో స్వస్థత ఉంటుంది, మన కుటుంబంలో ఆరోగ్యం ఉంటుంది, మన కుటుంబంలో ఆనందం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, కొరియాలో మరి ఒక స్టాటస్లో చెప్తున్నాడు, కొరియాలో 2000 సంఘాలు ఉంటే ఏమంటే అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, కానీ 33.5% పొలిటికల్గా మినిస్టర్స్ వీళ్ళందరూ ఉంటే, మన ఇండియాలో క్రైస్తవులుగా మంత్రులు ఎంతమంది ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ ఎంతమంది ఉన్నారు? 2000 సంఘాలకి 33.5% మాత్రము పార్లమెంటులో ఉన్నారంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఎహెజ్కేలు గ్రంథము 22లో 29 నుంచి 31 వరకు ఈ అధికారులు, రాజులు అనేవారు సామాన్య జనులనంట. ఈ అధికారులు, రాజులు కరెక్ట్గా లేకపోతే సామాన్య జనులు బలైపోతారంట. అందుకనే సంఘం ఏం చేయాలంట, ఖచ్చితంగా ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఇంకా మనం ముందుకెళ్తే సంఘము మీద
ఏమంటే దేవుడిచ్చిన బాధ్యత, 3 బాధ్యతలను మరి మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఇంకా చెబితే ఆదికాండము 12వ అధ్యాయంలో 2-3 వచనములు అక్కడ ఏమంటాడంటే, మనందరికీ తెలిసింది, నిన్ను గొప్ప జనముగా చేసి నీ నామమును గొప్ప చేసి నిన్ను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదం ఉండుతామని ప్రభువు చెబుతున్నాడు. కానీ దానికంటే నెక్స్ట్ 3వ వచనములు అంటాడు ప్రభువు, సమస్త వంశములు మీ ద్వారా నా ద్వారా ఆచరించబడుతాయి అన్నాడు. మనము ఈరోజు సంఘము అభివృద్ధి పొందాలన్నా, ఇంకను సంఘము క్షేమము నొందాలన్నా, ఈ భూమి మీద ఉన్న నాయకులందరి కొరకు ఏ సంఘమైతే ప్రార్థిస్తుందో ఆ సంఘము ఖచ్చితంగా వర్ధిల్లుతుందని నేను నిశ్చయముగా చెప్పగలను. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్, ప్రార్థనలో ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే లోకుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలంట. మనుషులు అందరి కొరకు మనం ప్రార్థన చేయాలంటే సామెతల గ్రంథము 14:34 ప్రకారం ప్రభు అంటున్నాడు, లోకుల కొరకు 14:34 ప్రకారం, నీతి జనము ఘనత నెక్కును, పాపము ఏం చేస్తుందంట, అవమానాన్ని తెచ్చునంట. అందుకని దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవునితో నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పాపమును విడిచిపెట్టినప్పుడే నీకు ఘనత వస్తుంది. హల్లెలూయా. అందుకని నీతి జనం అంటే ఎవరండి? లోకులు, సామాన్య ప్రజలు. వారి పట్ల మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ నీతి జనానికి ఏమొస్తుందంట, ఘనత వస్తుంది. అంటే మనుషులు అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. 3 వ్యక్తుల గురించి నేను చక్కటి మాట మీతో పంచుకుంటా. ఒకటి, మోషే ఏమంటున్నాడంటే, అయ్యా 40 లక్షల 30 లక్షల ప్రజలను మీరు తీసుకొచ్చారు, మరి ఇక్కడ వీళ్ళకి ఏదైనా జరిగితే మరి నీకు అవమానం కలుగుద్ది. అందుకని నిర్గమాకాండం 32లో 31 నుంచి 32 వరకు అక్కడేమన్నాడు తెలుసా, మనుషులకు అందరి కొరకు ప్రార్థించేటప్పుడు నన్ను తీసుకో, వీళ్ళను మాత్రం ఏమీ చేయకు. ఈరోజు ఎవరైనా అలాంటి ప్రార్థన చేస్తున్నామండి, చేయటలు. ఏమంటున్నాడు తెలుసా, మిక్కిలి సాత్వికుడైన మోషే అంటున్నాడు, నన్ను తీసుకో నాయన, నన్ను తీసుకో. ఇది ఏమంటారంటే ఈ స్వార్థం లేని ప్రార్థన మనం మనుషులందరి కొరకు చేయాలి. రెండోది, దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో 4, 5, 18, 19 అయ్యా మరి ఈ దేశం మీద, దానియేలు ఉన్న దేశం మీద కనికరించమంటున్నాడు. చూడండి, దానియేలు ఒక పక్కన ప్రార్థన చేస్తుంటే దానికి రివర్స్గా అక్కడున్న పారశీకులు వాళ్ళందరూ చేతబడి శక్తులు, మంత్రశక్తులు అనేకం చేస్తున్నారు. కానీ దానియేలు ఒక్కడు చేసిన, అయ్యా కనికరించు కనికరించు కనికరించి ఈ దేశాన్ని అన్నప్పుడు ఆ దేశమును కనికరించాడు. ఒక్కడు చేసిన ప్రార్థన ద్వారా తను ఉన్నతమైన స్థితికి. అంటే మనం ఎప్పుడైతే నాయకుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తామో నీ యొక్క నీతిని పెంచి నీకు ఘనతనిస్తాడన్న సంగతి మర్చిపోవద్దు సహోదరుడా. ఇంకను పౌలు కొత్త నిబంధన ప్రకారము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, 10వ అధ్యాయంలో 1:9, 10వ అధ్యాయంలో 1, 9వ అధ్యాయంలో 13లో ఏమన్నాడంటే, నేను శాపగ్రస్తుడైనా పర్వాలేదు కానీ వీళ్ళను మాత్రం, వీళ్ళ మీద నీ కృప ఉండాలి. ఏమండి, ఎంత మంచి ప్రార్థన అండి. నేను శాపగ్రస్తుడైనా పర్వాలేదని, కానీ మనం ఫస్ట్ మనం దీవించబడాలి, ఆ తర్వాత. ఇలా కాదండి, ఇతరుల కొరకు మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. చూడండి, జాన్ వెస్లీ, చార్లెస్ ఫిన్నీ, వీళ్ళందరూ జాన్ వెస్లీ చేసిన ప్రార్థన ద్వారా ఒక దేశమంతా రివైవల్ వచ్చిందండి. ఒక్క ప్రార్థన ద్వారా దేశము మారుతుందన్న సంగతి మనం మర్చిపోవద్దండి. చార్లెస్ ఫిన్నీ అంటున్నాడు, సంఘాన్నంట వంచి దేశాన్ని ఏం చేస్తాడంట, దీవిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. అంటే సంఘాన్ని వంచటం అంటే, సంఘం ఎప్పుడైతే మోకరిస్తుందో, సంఘమంతా మోకరించినప్పుడు మన దేశం ఖచ్చితంగా ఆశీర్వించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిది ఏంటండి, ప్రార్థన. రెండవది చూద్దాం. రెండవది పవిత్రత, పరిశుద్ధత, హోలీనెస్. ఆయన పరిశుద్ధుడైన ప్రకారము సంఘము కూడా పరిశుద్ధురాలుగా ఖచ్చితంగా ఉండి తీరాలి. అందుకనే సంఘము లోపల, సంఘము వెలుపల మన పవిత్రతను మనము ఖచ్చితంగా కాపాడుకోవాలి. హల్లెలూయా. దీనిలో మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధతలో లోపల పవిత్రత. మనం చెప్పినట్లు మొదటి దినవృత్తాంతాలు 7:14 ప్రకారము, నా పేరు పెట్టబడిన జనులు తాను తగ్గించుకుని తన చెడు మార్గం విడిచి ప్రార్థించినప్పుడు ఆ దేశాన్ని స్వస్థపరుస్తున్నాడు. మీకు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, లోపల పవిత్రత అంటే
ఉప్పు. వెలుపల పవిత్రత అంటే వెలుగు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏంటండి, సంఘంలోకి వచ్చినాక కొంతమంది ఏం చేస్తారంటే తనకిష్టమైన మనుషులతో మాత్రమే కలిసి ఉంటారు, కానీ కొంతమంది ఇష్టం లేకుండా సంఘంలో భేదాలు కలిగిస్తారు. అంటే సంఘంలో ఉన్నప్పుడు నువ్వు సారవంతమైన ఆశీర్వాదకరంగా ఎప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా నువ్వు దీవించబడి తీరుతావు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎప్పుడైతే నీ పవిత్రతను నువ్వు కోల్పోతావో, ఒక కాపరైనా కానీ ఒక విశ్వాసైనా కానీ నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోతే లక్షలాది ప్రజలను నీ ద్వారా నరకానికి పంపిస్తావంట. అందుకని మనము ఆయన ఇచ్చు క్రీస్తు అనుగ్రహించు సమాధానము పరిశుద్ధతతో నింపబడుతూ మనం ఉండాలంట. లోపల పవిత్రత అంటే ఉప్పుతో సమానం. ఉప్పు సారమైతేనే పనికొస్తుంది, కానీ నిస్సారమైతే దాన్ని బయటికి పారేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ప్రభు అంటున్నాడు చూడండి, సంఘం యొక్క స్వస్థత మన యొక్క పరిశుద్ధత మీదే ఆధారపడి ఉంటుందంట. హల్లెలూయా. మనము ఎంత పరిశుద్ధతగా ఉండగలుగుతామో ఖచ్చితంగా సంఘం అంత స్వస్థత పొంది అంత అభివృద్ధి పొందుతంట. హల్లెలూయా. ఓకే, బి ఏమన్నంటే వెలుపలి యొక్క పవిత్రత. 1 యోహాను 4:17 ప్రకారం ప్రభు అంటున్నాడు, ఆయన ఎట్టివాడు ఉన్నాడో మనము కూడా అట్టివాడేమని. అంటే ఆయన పెద్ద యేసు, అంటే మనం చిన్న యేసులాగా ఆయన సహోదరులుగా ఈ భూమి మీద మన నడకలోను, మనం మాట్లాడటంలోను, మనం ప్రకటించటంలోను ఆయన వలె మనం ప్రకటించాలి, ఆయన వలె మనం నడవాలి. మత్తయి సువార్త 5:16 అన్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూసి, హల్లెలూయా, మన సత్క్రియలను చూసి, మన సాక్ష్యంను చూసి వారు దేవుని దగ్గరికి వస్తారు. గుర్తుపెట్టుకోండి, సంఘము బాగేనండి, సంఘము విఫలమైతే దేశము నాశనం అవుతుందంట. అందుకని సంఘము ఫెయిల్ కావటానికి వీలు లేదు. హల్లెలూయా. అందుకని సాధు సుందర్ సింగ్ గారు ఒక చక్కటి మాట చెప్తారు. ఏమంటే, మంచి క్రైస్తవుడునంట ఈ దేశము చూడగోరుచున్నదంట. ఎందుకో తెలుసా? దైవ కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగులు ఆశతో చూచుచున్నదంట. ఎంతమంది సంఘములో పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉంటారో దేవుడు అంత గొప్పగా ఆనందిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మొట్టమొదటిది ప్రార్థన, రెండవది పరిశుద్ధత, మూడవది ఏంటంటే ప్రకటించుట. మూడోది ఏంటండి, ఎలా ప్రకటించాలి సువార్తను? ఇందాక చెప్పాం, దావీదు మహాసమాజంలో తన నీతిని రక్షణను ప్రకటిస్తూ ఉన్నాడంట. అంత గొప్ప రాజు, అంత బిజీగా ఉన్న రాజు తన దేవుడి యొక్క గొప్పతనాన్ని అనుక్షణము ప్రకటిస్తే, రక్తము కార్చినవాడు, ప్రాణం అర్పించినవాడు, నీ కొరకు చనిపోయి తిరిగి లేచినవాడు, త్వరలో రాబోతున్న ఈ వ్యక్తిని, ఈ మహా గొప్ప దేవుని, ఈ నీతి సూర్యుడిని మనం ఎందుకు ప్రకటించకుండా మనము దాచుతున్నామో, మన పెదవులను ఎందుకు మూసుకుంటున్నామో, మన నోరు తెరిచి ఇలాగ ఎందుకు మనం ప్రకటించట్లేదు? ఒక్కసారి ఆలోచించి సహోదరుడా, దేవునికి మహిమ కలుగునుగాక. మూడవది ప్రకటించుట. దేవునిని ప్రేమతోనూ మాటలతోనూ క్రియతోనూ ప్రకటించాలి, కనపరచాలి. నెంబర్ 1 ప్రకటించుటలో ఏం ప్రకటించాలంట? జీవాహారాన్ని మాత్రమే ప్రకటించాలి. ఏంటంటే పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం, పితరులు మన్నాను తిని చనిపోయారు, కానీ ఈ జీవాహారమును తినువారు నిత్య జీవముతో బ్రతుకుతారని ఈ లోకానికి నీవు నేను ప్రకటించాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19 నుంచి 20 వరకు మనందరికీ తెలిసిన మాట ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించుడి, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏదైనా ఆగిపోతుంది, కానీ నా ప్రభు యొక్క సువార్త ఆయన వచ్చే వరకు బూదిగంతముల వరకు ఏమంటే వ్యాపిస్తూనే ఉంటుంది. ఎంత పంటనైతే మనం కోయాలో అంత పంటను ఖచ్చితంగా కోసి తీరుతాం. ఓ సహోదరుడా, నీ సంఘము పెరగటలేదా? మొట్టమొదట నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చే. రెండోది పరిశుద్ధతను పెంచుకో. మూడోది ప్రకటించు. నీకు తెలిసిన జ్ఞానముతో ప్రభువు నీ సంఘాన్ని ఖచ్చితంగా విస్తరింపచేస్తాడు. రెండవది ఏమంటున్నాడంటే, ప్రభు నీతో నాతో మాట్లాడే మాట జీవించుట కొరకైన ఆహారం. ద్వితీయోపదేశకాండం 15:11 ఆయన అంటున్నాడు, బీదలు మీ దేశంలో ఉండకుండా ఉండలేరు. అంటే బీదలు మీ దేశంలో ఉంటారు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఏంటండి? మనము దేవుని సన్నిధిలో ఎదిగిన తర్వాత సంఘములో లేని వారిని కూడా వారికి కావలసిన
వస్త్రము కావచ్చు, ఆహారము కావచ్చు, మనము ఖచ్చితంగా సహాయము చెయ్యకపోతే నీవు రెండవ ఆజ్ఞ ప్రకారం నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించట్లేదని అర్థం. అందుకని ప్రభువు ఈ మాట జీవించుటకైన ఆహారం అంటే ఎవరికైతే ఈ అవసరతలు ఉన్నాయో అక్రతలు మనం ఖచ్చితంగా మనము తీర్చాలి, లేకపోతే సంఘానికి తీర్పు ఖచ్చితంగా ఉందంట. మత్తయి సువార్త 25:31-46 ఇదందరికీ మనకు తెలిసిందే. ఆఖరి తీర్పులో ప్రభు అంటాడు, అయ్యా కుడివైపునున్న గొర్రెలారా, జగత్తు పునాది వేయబడక మునిపే సిద్ధపరిచిన ఈ యొక్క రాజ్యమును మీరు ఏలండి, పరిపాలించుకోండి, అనుభవించండి అన్నప్పుడు ఆ ఎడమవైపునున్న వారికి ఏమండి వీళ్ళు అడుగుతారు, నువ్వెప్పుడు ఆకలిగొన్నావు, నువ్వెప్పుడు దప్పిగొన్నావు, నువ్వెప్పుడు రోగముతో బాధపడ్డావు, నువ్వెప్పుడు చెరసాల్లో బంధించావంటే ఈ ద్వితీయోపదేశకాండం 15:11 ప్రకారం ఎవరికైతే మనకు చాలినంత సహాయం మనం చేస్తామో ఖచ్చితంగా లోకము, సంఘము ఖచ్చితంగా సమాధానంగా ఉంటుంది. అందుకని ప్రభు అంటున్నాడు ఆఖరి మాటలో 1 పేతురు 2వ అధ్యాయంలో 13-17 వరకు ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. అంటే సంఘం యొక్క పాత్ర ఈ భూమి మీద అందరినీ సన్మానించటము, సహోదరులను ప్రేమించటము, దేవునికి భయపడటము, రాజుని సన్మానించాలంట. అంటే సంఘము ద్వారా దేశము స్వస్థపడుతుంది, సంఘము ద్వారా దేశము క్షేమముగా ఉంటుంది. ఎవరైతే దేశము కొరకు సంఘము, ఏ సంఘమైతే ప్రార్థిస్తుందో, పరిశుద్ధత కలిగి ప్రకటిస్తుందో ఆ సంఘములో సంపూర్ణమైన సంతోషము, ఆ సంఘములో నిత్య సుఖములు ఉంటాయి. హైదరాబాద్ పట్టణంలో ఉప్పల ప్రాంతంలో ఉన్న బోడుప్పల్ దగ్గర బొమ్మాకు శంకరయ్య ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ మందిరం ఉన్నది. ఆ మందిరము పేరు ఫుల్ ఆఫ్ గ్రేస్ చర్చ్. మందిరం యొక్క కంప్లీట్ నేమ్ ఏంటంటే మిరాకల్ హోమ్. ఈ బోడుప్పల ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఈ యొక్క బోడుప్పల ప్రాంతమే కాదు ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PhD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు 6 నెలల నుంచి తలనొప్పి బాధపడుతున్నాను. ఈ దురద సంవత్సరం నుంచి ఉంది. రాత్రి 5 గంటల ప్రార్థన చేయగానే ఆ దురద తగ్గిపోయింది, తలనొప్పి కూడా తగ్గింది. స్వస్థత బెడ్స్ ఇచ్చింది దేవుడు. ఇప్పుడు బాగుంది కదా. ఇప్పుడు బాగుంది. సంవత్సరం నుంచి ఈ యొక్క ఎలర్జీ దురద ఉండేది. 6 నెలల నుంచి మరి హెడేక్ అతను అనుభవించడానికి తెలుసు కనుక ఎప్పుడైతే ఫ్రైడే సర్వీస్ లో ప్రార్థించానో అయ్యా తగ్గిందా లేదా? పూర్తిగా తగ్గింది. నిజం చెప్పు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఆంధ్ర తెలంగాణలో మీరు ఎక్కడున్నా కానీ దయచేసి బోడుప్పల్లో ఉన్న బొమ్మాకు శంకరయ్య ఫంక్షన్ దగ్గర ఉన్న మందిరానికి శుక్రవారం సాయంకాలం 7 నుంచి 9 వరకు రావచ్చు.
మీ అద్భుతాన్ని, మీ స్వస్థతను పొందుకుని దేవుని నామాన్ని మహిమపరచవచ్చు. ఇటు సాక్ష్యంకే దేవుడికే మహిమ కలుగును గాక. మీ చేతుల వైపు చాపండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, లోకములో సంఘం యొక్క పాత్ర కొరకు నాయన కొన్ని విషయాలు 3 బాధ్యతలు మాకు నేర్పారు. 1 ప్రార్థన, 2వది పరిశుద్ధత, 3వది ప్రకటించుట నాయన. అవునయ్యా, ఎన్నో బలిపీఠములు నాయన ఈ భూమి మీద, ఈ భారతదేశంలో మీరు కట్టి ఉన్నారు ప్రభువా. అయ్యా, అనేక సంఘాలు ఈ దేశము కొరకు ప్రార్థిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మా దేశమును స్వస్థపరచండి, మా గృహాలను, మా కుటుంబాలను స్వస్థపరచండి. క్షేమము, ఆరోగ్యము, అభివృద్ధి, ఆనందము నాయనా ఈ దేశంలో సమృద్ధిగా ప్రతి కుటుంబానికి, ప్రతి గృహానికి నాయన, ప్రతి వ్యక్తికి కలుగును గాక ప్రభువా. పరిశుద్ధాత్ముడా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు నాయన బాధ్యత కలిగిన ఆయన వారి కుటుంబాల కొరకు, వారి గృహాల కొరకు, వారి బిడ్డల కొరకు, వారు నాయన నివసిస్తున్న ప్రదేశం కొరకు నాయన అయ్యా మరి ఎక్కువగా ప్రార్థిస్తున్నాయన, అందరినీ సన్మానిస్తున్నాయన, ఇతరులను ప్రేమిస్తున్నాయన, దేవునికి భయపడే బిడ్డలుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ మాటలు వారి జీవితంలో దీవెనకరంగా మారునుగాక. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రం. తల నుండి అరికాలి వరకు నాయన ఇప్పుడే నీ బిడ్డలను మీరు తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబము నాయన, ప్రతి గృహము, ప్రతి వ్యక్తి ప్రభువా, సర్వశక్తి కలిగిన యేసు నామములో స్వస్థత పొందునుగాక, ఆరోగ్యము పొందునుగాక, ఆనందము పొందునుగాక. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ రాకడలో ప్రభువా అయ్యా, ఏ కుటుంబాలకైతే, ఏ గ్రామముకైతే నాయన అయ్యా ఇంకనూ నీ సువార్త తెలియలేదో, రక్షణ లేదో ప్రభువా, నీ నీతి, నీ కృప సువార్త, నీ సత్య సువార్త నాయన విరివిగా ఎళ్ళునుగాక. నీ బిడ్డలను మీరు తాకండి నాయన. ఇదిగో ఎవరైతే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభువా, గుండెను, కిడ్నీ, నరాలు, ఎముకలు, కండరాలు, ప్రతి ఒక్క అవయము నాయన నీవు పొందిన గాయముల చేత, నీవు కార్చిన రక్తము ద్వారా నీ బిడ్డలు స్వస్థత పొందునుగాక. చీకటి, అంధకార క్రియలతో బాధపడుతున్న ప్రతి వ్యక్తి నాయన అయ్యా ఇప్పుడే నీ పరిశుద్ధ రక్తము ద్వారా ఆ ప్రియనందు విమోచన కలుగునుగాక. తండ్రి, నీకు స్తోత్రం. వివాహములు జరగని బిడ్డలకు సకాలములో వివాహములు జరుగునుగాక. నీ కృపలో నాయన సకాలములో నాయన మంచి బిడ్డలతో వివాహాలు జరుగునుగాక. తండ్రి, నీ కృపలో భద్రపరచండి నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, నీకు స్తోత్రం. నా ప్రార్థన ఆలకించి నాయన ప్రతి అనారోగ్యం నుంచి మీరు ఇచ్చిన స్వస్థతకై, ప్రతి బంధకం నుంచి మీరు ఇచ్చిన విడుదలకై వందనాలు చెల్లిస్తూ ఈ ప్రోగ్రాం నిరంతరం నీ మహిమ కొరకు కొనసాగుటకు నాయన సహకరిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని 100 దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.